వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ లైన్ టెక్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం వీడియోలో ఫైర్ఫాక్స్ లోగో గురించి చూడబోతున్నాం. ఫైర్ఫాక్స్ లోగోలో ఉండేది ఒక ఫాక్సే కాదంట, అది ఒక రెడ్ పాండా అని చెప్తున్నారు. ఈ రెడ్ పాండా వచ్చి ఏషియాలోనే ఒక ప్రొటెక్టెడ్ స్పీసీస్. దీని గురించి పీపుల్కి అంతగా తెలీదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకు వచ్చి రెడ్ పాండా ఉన్నప్పుడు ఆ బ్రౌజర్కి ఫైర్ఫాక్స్ అని పేరు వచ్చింది అని. దానికి కారణం ఏంటంటే, చైనీస్ నుంచి రెడ్ పాండాని ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసినప్పుడు జరిగిన ఒక మిస్టేక్ వల్ల మనకి ఫైర్ఫాక్స్ దొరికింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఫైర్ఫాక్స్ లోగో ఎలా ఉంటుందంటే, ఒక రెడ్ పాండా ఓ బ్లూ గ్లోబ్ని చుట్టేలా ఉంటుంది. ఆ బ్లూ గ్లోబ్ని ఎర్త్లా రిప్రజెంట్ చేస్తున్నారు. దీని నుంచి మనకు వాళ్ళు చెప్పాలనుకుంటున్నది, ఫైర్ఫాక్స్ అన్ని చోట్ల వరల్డ్ వైడ్ వెబ్ని నావిగేట్ చేయడం కోసం మనకి అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఫైర్ఫాక్స్ లోగో ఒరిజినల్ కాకుండా ఇంకో 5 వర్షన్స్ ఉన్నాయి ఫ్రమ్ 2002. బట్ 2004 నుంచి లోగోలో అంతగా చేంజెస్ ఏమీ లేదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.